తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో జరిగిన రెండో విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపన, ప్రజల అభిష్టం మేరకు పూర్తి స్థాయి అభివృద్ధి చేయటమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కేవలం గోపాలపురంలోని ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మనకు అభివృద్ధి జరిగిపోవాలి, సంక్షేమం జరిగిపోవాలి, అన్నీ అయిపోవాలి. మనం ఇళ్లలోంచి కదలం. మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రశ్నిస్తాం. అదే లేదు, ఇదే లేదు, మాకు అది ఆగిపోయింది, ఇది ఆగిపోయింది అంటాం. అయ్యా, గ్రామదర్శిని పెట్టాం, మీ సమస్యలు ఏంటో చెప్పండి, మీ బాధలేంటో చెప్పండి, మీరు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారో చెప్పండి, మీరు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారో చెప్పండి, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెబితే మనం రాం. మనకు పంతాలు ఉంటాయి, పట్టింపులు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. ఈ మీటింగ్ ఎవరి కోసం పెట్టాం? ఇంత వ్యయ ప్రయాసాలు పెట్టి అనిల్ గారు ఇంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం ఎందుకు పెట్టారు? ప్రజల కోసం. నెగ్గేసాం. ఇప్పుడేమి ఎన్నికలు లేవు కదా, మళ్ళీ 2029 వరకు ఎన్నికలు గెలిచేసాం. కానీ ఇలా ఈ రెండో సంవత్సరం, అందుకే గ్రామదర్శిని 2.0, వచ్చే సంవత్సరం గ్రామదర్శిని 3.0, ఆ పోయి వచ్చే సంవత్సరం గ్రామదర్శిని 4.0, 2029 ఎన్నికలకు వెళ్ళే ముందు గ్రామదర్శిని 5.0 అన్నీ పెట్టి మీకు సమర్పించి, మేమేం చేశాము, మీరు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి వేసిన ఓటు ఏం చేసిందో వచ్చి బహిరంగంగా ఊరు నడిబొడ్డు నిలబడి చెబుతున్నాం. మనకు